వింటారు. ఆకాశవాణి జీవనదాత నాటకం రచన శ్రీ జె.ఆర్. సుధీర్, నిర్వహణ శ్రీ ఎస్. రామగోపాల్, సహకారం శ్రీ జంగా అనిల్ కుమార్. ఇందలి పాత్రలు పాత్రధారులు: సునీత శ్రీమతి ఎం. అల్పన, ప్రహ్లాద్ శ్రీ జి. సురేష్ బాబు, బిచ్చగాడు శ్రీ సి.హెచ్. సురేంద్రరాజు, శాంతమ్మ శ్రీమతి టి. శ్రవంతి, గురునాథం శ్రీ లక్ష్మీనారాయణ, సత్తి శ్రీ డి. పరమేశ్వరాచారి, స్వర్ణలత శ్రీమతి రాళ్లబండి కృష్ణసాయి. వినండి జీవనదాత నాటకం. సునీత, సునీత పిలిచారండి? అవును, నా హ్యాండ్ బ్యాగ్ కనిపించడం లేదే. కళ్ళజోడు పెట్టుకోండి, కనిపిస్తుంది. అంత పెద్ద బ్యాగుని చేతిలో పట్టుకుని బ్యాగ్ కనిపించడం లేదంటారేంటి? ఈ కొత్త హ్యాండ్ బ్యాగ్ కాదు, నా పాత హ్యాండ్ బ్యాగ్. ఈ కొత్త హ్యాండ్ బ్యాగ్ ని మన నా స్నేహితుడు నాకు గిఫ్ట్ గా ఇచ్చాడు. దీన్ని వాడుకుంటున్నాను. అందుకే ఆ పాత లెదర్ బ్యాగ్ ని అల్మరాలో దాచాను. అది కనిపించడం లేదు. ఓ, ఆ పాత బ్యాగా? దాన్నేం చేశానో చెప్తే మీరు నన్ను మెచ్చుకుంటారండి. అంటే దానిని పాత సామాన్ల వాడికి అమ్మేశావా? అదేమైనా పాత చీరనా? పాత చీరను స్టీల్ సామాన్ల వాడికి అమ్మి గరిటె తీసుకోవడానికి వాడు ఫ్రీగా ఇచ్చినా తీసుకోడు. మరేం చేశావు? చెప్తే మీరు నన్ను మెచ్చుకొని సన్మానిస్తారు. అంటే కొంపదీసి దానం చేశావా? అవును, పాపం మన ఇంటికి ప్రతిరోజు వచ్చే బిచ్చకానికి దానం చేశాను. నీ కడుపు సల్లంగున్న తల్లి అని దీవించాడు తెలుసా? ముష్టివాడు దీవిస్తే హిమాలయాల్లో తపస్సు చేసుకునే సాధువు దీవించినట్లు మురిసిపోతావే. అది ప్యూర్ లెదర్ బ్యాగ్. గోల్కొండ కోటలాగా కొంచెం కూడా చెదరలేదు. అంత మంచి బ్యాగ్ ని దానం చేశావా? అది కూడా బిచ్చగాడికి. అవునండి, పాపం ఆ బిచ్చగాడు చాలా కాలంగా రేకు డబ్బాలో అన్నం తీసుకెళ్తున్నాడు. అందుకే మీ పాత బ్యాగ్ దానం చేశాను. ఇక నుంచి అడుక్కున్న అన్నము కూరలను దాంట్లో పెట్టుకుని తిరిగితే పెద్ద ఆఫీసర్లా ఉంటాడు. పాపం ఆ ముసలి బిచ్చగాడు నీ కడుపు సల్లంగుండ తల్లి మీకు నాలాంటి ప్రయోజకుడు పుడతాడని 6 సార్లు దీవించాడు తెలుసా? ఆ దిక్కుమాలిన దీవెనకు నువ్వు మురిసిపోయావా? ఆ ముష్టివాడు ప్రయోజకుడా? అంటే అలాంటి ముష్టివాడు మనకు పుట్టాలా? అదేదో నీ చీరలు దానం చేయవచ్చుగా. అది కూడా దానం చేశానుగా. మొన్న మీరు పండక్కి తీసుకొచ్చిన ఎర్ర జరి అంచు చీరను పక్కింటి మాయావతి పని మనిషికి దానం చేశానండి. అంత కొత్త చీరను ఎందుకు దానం చేశావు? పాపం ఆ పక్కింటి పని మనిషికి 2 చీరలే ఉన్నాయంట. ఆ రెంటినే మార్చి మార్చి కడుతుంది. చినిగిన చీరను దానం చేయమని అడిగింది. పిసినారి మాయావతి దానం చేయలేదు. అందుకే నేను దానం చేశాను. అబ్బా, నువ్వు ఇలా అన్ని దానం చేస్తూ పోతే నేను కూడా ఏదో ఒక రోజు ఆ ముష్టివాళ్ళు అడుక్కు తినాల్సి వస్తుంది. నువ్వు ఆ పని మనిషిలాగా మారాల్సి వస్తుంది. అబ్బా ఊరుకోండి, మనకున్న దాంట్లో కొంత దానం చెయ్యాలి. మనం పోయేటప్పుడు ఈ ఆస్తిని కట్టుకొని పోతామా ఏంటి? ఇక్కడే వదిలిపోవాలిగా. నువ్వు ఇలాంటి వేదాంతం చెప్పి నా కళ్ళు తెరిపించలేవు సునీత. ఇక నుంచి నువ్వు దాన ధర్మాలు మానుకోవాలి. అప్పుడెప్పుడో దానవీర సూర కర్ణ సినిమాలో కర్ణుడు దానాలు చేయడం చూశాను. అది నిర్మాత డబ్బు కాబట్టి కర్ణుడు తెగ దానాలు చేశాడు అనుకున్నాను. కానీ నువ్వు ఆ కర్ణుడికి కజిన్ సిస్టర్లా ఉన్నావు. అలా ఆడకర్ణుడిలా దానాలు చేయకు. నీకు దానాలు రోజు రోజుకు ఎక్కువ అవుతున్నాయి. ఆఫీస్కి వెళ్తున్నాను, వస్తాను. సరే, ఇలాంటి మరో బ్యాగ్ ఉంటే తీసుకొని రండి. ఏ, దాన్ని కూడా దానం చేస్తావా? అవునండి, పక్కింటి పని మనిషి చద్దన్నాన్ని పాత గిన్నెలో తీసుకెళ్తుంది. అదే బ్యాగులో తీసుకెళ్తే ఆమెను ఆఫీసర్ అనుకుంటారుగా. కర్మ కర్మ, నీ దానం తగలయ్యా. ఇక నుంచి ఇలాంటి బ్యాగులు తీసుకొని రానుగాక రాను. అమ్మా తల్లే, మా దాకాలం తల్లే, దానం చేయి సునీత తల్లే. ఈరోజు ఏం దానం కావాలో కోరుకో మిస్టర్ బెగ్గర్. ఏం లేదమ్మా, సింపుల్ గా ఓ సిమ్ కార్డు దానం చేయి తల్లే. ఏంటి మిస్టర్ బెగ్గర్, సిమ్ కార్డు ఎందుకు? తమరు మొన్న శాంసంగ్ 2G సెల్ ఫోన్ దానం చేశారు కదా తల్లే, కానీ దాంట్లో సిమ్ కార్డు లేదు. ఎంకన్న గుడి కాడ అడుక్కుంటున్నా. మా పెన్లానికి ఫోన్ చేయాలంటే ఇబ్బందిగా ఉన్నది తల్లే. నీ భార్యకు సెల్ ఫోన్ ఉందా? అదేంటమ్మా, స్మార్ట్ ఫోన్ ఉన్నది తల్లే. 5G నెట్వర్క్ కూడా ఉన్నది. మొన్ననే ₹1,00,000 పెట్టి ఐఫోన్ కొన్నది. ₹1,00,000 పెట్టి ఐఫోన్ కొన్నదా? మాకంటే బిచ్చమెత్తుకునే మీరే బెటర్ మిస్టర్ బెగ్గర్. అమ్మా, మీ అసోంటి పుణ్యాత్ములు దానం చేస్తేనే కదా అట్లాంటి కొత్త
కొత్త కొత్త మోడల్ ఫోన్లు కొంటాము. కాబట్టి ఓ సిమ్ కార్డు కూడా దానం చేయతలే. సెల్ ఫోన్ చేసినట్లు సిమ్ కార్డ్ దానం చేయలేను. కొత్త సిమ్ కార్డు తీయాలంటే ఆధార్ కార్డు కావాలి. నా సిమ్ ను నీకు ఇవ్వలేను మిస్టర్ బెగ్గర్, ఏమీ అనుకోవద్దు. ఏ ఆధారంలోని మా బోటి బిచ్చగాళ్లకు ఆధార్ కార్డులు యాడుంటాయి తల్లే? మీ సిమ్ కార్డు నాకు దానం చేసేసి కొత్తది మీ పేరుతోనే కొనుక్కోండి తల్లే, పుణ్యం ఉంటాది. సర్లే సర్లే, నా సిమ్ నీకు దానం చేసి కొత్తదే కొంటానులే. నా తల్లే బంగారు తల్లి, కర్ణుడికి కజిన్ సిస్టర్ లా ఉండావు. మీలా కలియుగంలో దానాలు చేసే మనుషులు ఇద్దరు తల్లి. ఒకటి మీరు, మరి రెండోదెవరు? నేను. నువ్వు దానం చేస్తావా? కట్టుకోవడానికి రెండో పంచలేని బెగ్గర్వి నువ్వేం దానం చేస్తావు? రక్తదానం చేస్తాను. గుడ్. దానాల్లోకెల్లా రక్తదానం చాలా గొప్పది. అందుకే దోమలకు రక్తదానం చేస్తాను తల్లి. దోమలకు రక్తదానం చేస్తావా? మరి మనుషులకు చెయ్యవా? ఉన్న రగతాన్ని బకెట్ల కొద్దీ మనుషులకు దానం చేస్తే దోమలెట్టా బతుకుతాయి తల్లి? మా గుడిసే మురికి కాలు పక్కన లచ్చల దోమలుంటాయి. వాటికి నేనే రగతదానం చేస్తాను. సర్లే వెళ్ళు, నేను వంట చెయ్యాలి. అదే చేత్తో పేస్టు, టూత్ బ్రష్, ఓ సబ్బు, కూసింత షాంపూ దానం చేయి తల్లి. ఇదిగో ఈ లిస్టులో రాసిన వస్తువులు దానం చేసి పుణ్యం కట్టుకోతలే. జనరల్ స్టోర్ లో ఇచ్చినట్టు ఇంత పెద్ద లిస్ట్ ఇచ్చావే? ఇవన్నీ దానం చేయడానికి నాకు జనరల్ స్టోర్ లేదు. ఈ విషయం మా వారికి తెలిస్తే నన్ను తిడతారు. రోజు మిమ్మల్ని తిడుతూనే ఉంటారు కదా తల్లే, ఈ రోజు కొత్తగా తిట్టేదేమీ లేదు. సరే, లిస్ట్ ఇచ్చి వెళ్ళు, రేపు దానం చేస్తాను. అదే చేత్తో ఓ పట్టు సీర కూడా దానం చేయి తల్లే. మొన్న ఓ చీర దానం చేశాను కదయ్యా. దానికి ఎరుపు రంగు బోర్డరు బాగా లేదని నా పిల్లానికి నచ్చలేదంటమ్మా. ఆకుపచ్చ రంగు బోర్డర్ ఉండే పట్టు సీరను దానం చేయి తల్లే. వచ్చే పండుగకు మీ పేరు చెప్పుకొని కట్టుకుంటాది. నీ భార్య చనిపోయిందని చెప్పావు కదయ్యా. ఇది నా రెండో పిల్లామండే. కారుకు టెపినీలాగా ఓ టైర్ అదనంగా పెట్టుకుంటారు కదా, అట్టాగే నేను ఇద్దరిని చేసుకున్నాను. ఒకటి పోయింది, రెండోది ఉంది. సర్లే సర్లే, పట్టు చీర ఇవ్వలేను కానీ కావాలంటే నైలాన్ చీర దానం చేస్తాను. అట్టాగే తల్లి, దాని మాసింగు జాకెట్ కూడా దానం చేయండి. మీ కడుపులో ఆడపిల్ల పుడతాది. సర్లే కూర్చో, ఇస్తాను. ఇలా నేను దానాలు చేస్తున్నానని అందరికీ చెప్పకు. రోజుకు 10 మంది బిచ్చగాళ్ళొచ్చి విసిగిస్తున్నారు. అట్టాగే తల్లి. నమస్తే సునీత గారు. నమస్తే. మీరెవరండి? నా పేరు స్వర్ణలత. నేను జీవన్దాన్ అనే స్వచ్ఛంద సంస్థ ఇన్ఛార్జిని. మీ జీవన్దాన్ సంస్థ గురించి పేపర్లో గొప్పగా చదివాను. జీవన్దాన్ అంటే మీరు జీవాలను దానం చేస్తారా? కాదు మేడం, జీవన్దాన్ అంటే ప్రాణదానం అని అర్థం. ఆహా, అర్థమైంది. రక్తదానం చేసినట్లే ప్రాణాలు కూడా దానం చేస్తారన్నమాట. అంటే ఇప్పుడు నేను నా ప్రాణం మీకు దానం చెయ్యాలా? కాదు సునీత గారు, మేము మనుషుల అవయవాలను తీసుకుని అవసరమున్న పేషెంట్లకు ఉచితంగా ఇస్తాము. మీరు దాన ధర్మాలు చేస్తారని చాలా మంది చెప్పారు. అందుకే మీ కళ్ళు దానం చేయాలని కోరడానికి వచ్చాము. ఇంద్రుడిలా నాకు 1000 కళ్ళు లేవు. ఉన్న 2 కళ్ళను దానం చేస్తే నేనెలా బ్రతకాలి మరి? కళ్ళు దానం చేయడం అంటే బతికున్న మనుషుల కళ్లను పీక్కొని వాళ్లను గుడ్డివాళ్లలాగా మార్చము. మీరు చనిపోయిన తర్వాత ఆ కళ్లను మేము తీసుకుంటాం. ఆ కళ్లను గుడ్డివాళ్లకు అమర్చి కంటి చూపు తీసుకొస్తాం సునీత గారు. ఓ అవునా? నేను పోయాక తీసుకుంటే పర్వాలేదు. మనం కన్ను మూసినా మన కళ్ళు మాత్రం కలకాలం లోకాన్ని చూస్తూనే ఉంటాయి. అయితే నేను రెడీ, తీసుకోండి. గుడ్ సునీత గారు, ఇదిగో ఈ ఫామ్ మీద సంతకం చేయండి. ఒక్కటి కాదు, మరో 10 ఫామ్లు ఇవ్వండి. నాతో పాటు మా వారి కళ్ళు, మా అమ్మ కళ్ళు, మా నాన్న కళ్ళు కూడా దానం చేయిస్తాను. చివరికి మా ఇంటికి వచ్చే ముష్టి వాళ్ళ కళ్ళు కూడా దానం చేయిస్తాను. వెరీ గుడ్. మీలాంటి దాతలుంటే ఈ ప్రపంచంలో గుడ్డివాళ్లే ఉండరు. ఇందా 10 ఫామ్లు తీసుకోండి. వస్తాను. థ్యాంక్ యూ సునీత గారు. ఏమండి? చెప్పండి శాంతమ్మ గారు. ఎందుకంత వ్యంగ్యంగా మాట్లాడతారు? మన అమ్మాయి సునీత నీళ్లు పోసుకుందండి.
వెన్నీళ్ళ సన్నీళ్ళ? గోరువెచ్చని నీళ్లు. అబ్బా, మరి ఆ విషయం నాకు చెప్పాలా? మన అమ్మాయి ప్రతిరోజు గోరువెచ్చని నీళ్లతో నీళ్లు పోసుకుంటుంది కదా. అబ్బా, ఆ నీళ్లు కాదండి. ఆ, అమ్మాయికి కడుపు వచ్చింది. కొవ్వు పదార్థాలు తింటే ఎవరికైనా కడుపు వస్తుందే. నేను కొవ్వు పదార్థాలు బాగా తింటాను కాబట్టి నాకు కూడా కడుపు వచ్చింది. నీకు ఎన్నో నెలలో అని నా స్నేహితులు వెక్కిరిస్తున్నారు. కాబట్టి అమ్మాయిని కొవ్వు పదార్థాలు తినడం తగ్గించమని చెప్పు. కడుపు దానికదే తగ్గిపోతుంది. అబ్బబ్బబ్బబ్బా, ఆ కడుపు కాదయ్యా మగడా. ఆ, నేను నీ మొగుణ్ణి అని గుర్తు చేస్తున్నావేంటే శాంతమ్మ? అది కాదయ్యా మగడా. ఆ, అమ్మాయి నీళ్లు పోసుకుంది అంటే చన్నీళ్ళ వేణీళ్ళ అంటారు. కడుపు వచ్చింది అని చెబితే కొవ్వు పదార్థాలు తిన్నదంటారు. ఇక నీకు ఎలా చెప్పేది? చెప్పేది సూటిగా చెప్పవే, ఇలా డొంకదేవుడు వద్దు. సరే, అమ్మాయి గర్భవతి అయింది. ఆ? అమ్మాయికి గర్భం వచ్చింది. ఆ, ఇప్పుడు 4వ నెలతో ఉంది. ఆ. ప్రెగ్నెంట్ అండి. ఇగో ఇలా అచ్చమైన తెలుగులో చెబితే అర్థమవుతుంది. ఇంత చక్కగా తెలుగు భాషను వాడకుండా డొంకదిగుడు భాష ఎందుకే? అమ్మాయి నీళ్లు పోసుకుంది, అమ్మాయి కడుపు వచ్చింది అని ఇండైరెక్ట్ గా చెప్పడం దేనికి? సరే సరే కాని అమ్మాయి పురుడు పోసుకోవడానికి ఆ. ఎల్లుండి మన ఇంటికి నంద్యాల వస్తుందండి. ఆ? 4వ నెలకే మన ఇంటి రావడం ఎందుకే? 9వ నెలకు రమ్మని చెప్పు. అమ్మాయికి కానుపు చేసి ఓ 6 నెలలు తల్లిని పిల్లను మన ఇంట్లోనే పెట్టుకుని బారసాల చేసి పంపుదాం. తొలి కానుపులో అబ్బాయి పుడితే అలాగే పురుడు పోసి పంపాం కదా. ఈసారి 2వ కానుపు కూడా అలాగే చేద్దాం. నేను కూడా అలాగే చెప్పాను. కాని మన అల్లుడు ప్రహ్లాదు ఒప్పుకోవట్లేదండి. ఆ, వెంటనే పుట్టింటికి పంపుతానని మొండికేస్తున్నాడు. ఎందుకు? అమ్మాయి చేసే దాన ధర్మాల తాటికి అల్లుడు తట్టుకోలేకపోతున్నాడా ఏంది? అవునేమో, పిసినారి పెళ్లాంతో ఏ భర్తైనా వేగుతాడు. అవును, కాని దాన ధర్మాలు చేసే పెళ్లాంతో ఏ భర్త కూడా వేగలేడండి. నిజమే. అంటే మన అమ్మాయి ఇంకా దాన ధర్మాలు చేయడం మానలేదా? మానలేదు. పైగా ఓ ముష్టివాడు బిడ్డ పుడుతుందని దీవించాడంట. ఆ, అంతే, ఆ ముష్టివాడు అడిగింది దానం చేస్తోందంట. వాము, ఇంతకు ముష్టివాడికి ఏం దానం చేసిందే? మొన్న పండక్కి ఆ. అల్లుడికి మనం పంపిన కొత్త బట్టలు ముష్టివాడికి దానం చేసిందంటండి. అయ్యయ్యో, అందులో వింతేముంది? మన అమ్మాయికి బుద్ధి చిన్నప్పటి నుంచి ఉందిగా. చిన్నప్పుడు పెన్నులు పెన్సిల్ దానం చేసేది. అవునండి. ఆ? చిన్నపిల్ల కదా, పెరిగాక డబ్బు విలువ తెలుసుకుంటుందని అనుకున్నాం. దానవీర సూరకర్ణ సినిమాలో కర్ణుడి పాత్ర అమ్మాయికి బాగా వంటబట్టింది. అందుకే చిన్నప్పటి నుంచి దాన ధర్మాలకు అలవాటు పడింది. నేను పరమ పిసినారిగా దాచినదంతా నా సుపుత్రిక దానాలు చేసి ఆస్తినంతా హారతి కర్పూరంలా ఒడి చేసిందిగా. ఆ బాధ తప్పించుకోవడానికి వెంటనే పెళ్లి చేసి అత్తగారింటికి పంపాను. పాపం నా కష్టాలను ఇప్పుడు అల్లుడు అనుభవిస్తున్నాడు. ఇంతకీ అమ్మాయి ఈసారి ఏ దానం చేసిందంట? అల్లుడి గారి బైక్ ని ముష్టివాడికి దానం చేసిందంటండి. ఆ? ఆ బైక్ మీద కూర్చొని దర్జాగా ముష్టెత్తుకోమని చెప్పిందంట. అప్పుడు అల్లుడు ఏం చేశాడు? ఇంకేం చేస్తాడు, ఆ ముష్టివాడిని తన్ని తన బైక్ ని లాక్కున్నాడు. మంచి పని చేశాడు. బైక్ వచ్చేసిందిగా, ఈ గొడవేంటి? అమ్మాయి అల్లుడు ఉంటున్న అద్దె కొంపను కూడా ఎవడికో దానం చేసిందంటండి. అయ్యో, అప్పుడు అల్లుడు రంకెలేశాడా? అల్లుడెందుకు రంకెలేస్తాడు? ఆ. ఇంటి ఓనర్ వచ్చి రంకెలేశాడు. ఆ. వెంటనే ఇల్లు ఖాళీ చేయమని అల్టిమేటం జారీ చేశాడంట. అమ్మాయికి అద్దె కొంపను ఆక్రమిస్తే సంతోషించేవాడిని, కానీ అద్దె కొంపను ఎవడికో దానం చేస్తే నేను ఎలా సంతోషించనే? అమ్మాయి చేదస్తం రోజు రోజుకి మరీ ఎక్కువైపోతుంది. అందుకే మరి అల్లుడు గారు ఆ అమ్మాయిని వెంటనే మన ఇంటికి పంపుతానని చిందులేస్తున్నాడు. వాంబు, మన అమ్మాయితో మనం ఏగలేకనే అతనికి అంటగట్టాం. ఇప్పుడు మళ్లీ మన నెత్తిన వేసుకోవడం ఎందుకే? మనం రేపటి నుంచి హరిద్వార్ కేదార్నాథ్ చూసేందుకు తీర్థయాత్రలకు వెళుతున్నామని అబద్ధం చెప్పు. 3 నెలల దాకా తిరిగి రావని చెప్పు. మనమ్మాయి మన ఇంటికి వస్తే తప్పేంటండి? ఇంట్లో ఉండేది మన ముగ్గురివేనే, కానీ అమ్మాయికి 4 వంట చేస్తుంది. ఆ ఎక్స్ట్రా వంట ఎవరికి తల్లి అని అడిగితే రోజు మన ఇంటికి వచ్చే బిచ్చగాడికని చెప్పేది. మిగిలిపోయిన సద్దన్నాన్ని దానం చేయడం గురించి విన్నాను గాని ఇలా ముష్టివాడి కోసం కూడా వండి దానం చేసే క్యారెక్టర్ని మొదటిసారి నా కూతుర్లో చూస్తున్నాను. కాబట్టి అమ్మాయి 9వ నెలలోనే మన ఇంటికి రావాలని నువ్వు కటుగా చెప్పు, లేదా నేను చెప్పాల్సి ఉంటుంది. ఆ, నువ్వు వద్దులే, నేనే ఏదో కుంటి సాకు చెప్తాను గాని. అది బాగుంది. సునీత, సునీత, ఏం చేస్తున్నావు? నువ్వు తెచ్చిన దారంతో చిన్న స్వెటర్ అల్లుతున్నానండి. అంత చిన్న స్వెటర్ నాకెలా సరిపోతుంది? అబ్బబ్బా, నీ కోసం కాదు మహాశయ, మనకు పుట్టబోతున్న పాప కోసం. ఓహో, నీకు 6 నెలలు కదూ,
ఇంకా పుట్టని బిడ్డ కోసం స్వెటర్ అల్లడం మొదలుపెట్టావు. నేను పుట్టి 5 ఏళ్లు, నిన్ను కట్టుకొని 6 ఏళ్లు. నాకు చిన్న టోపీ కుట్టమంటే కుట్టావా? కుట్టాను కదండి, దాంతోపాటు మీ సైజ్ స్వెటర్ కుట్టాను కదా. కుడితే ఏం ప్రయోజనం? నేను దానిని వేసుకున్నానో లేదో, ఎవరో ముసలోడు రోడ్డు మీద చలికి వణికిపోతుంటే దాన్ని లాక్కుని వాడికి దానం చేశావుగా. అవును, ఇంట్లో దారం ఉంది కాబట్టి మరొకటి కుట్టాలని దానం చేశాను. కొత్తది కుడతానులేండి. వద్దులే, కుట్టినా దారిలో కనిపించే పేదవాళ్లకు మళ్లీ దానం చేస్తావు. మొన్నటికి మొన్న నా కొత్త షూస్ పని మనిషి దానం చేశావు. అబ్బాబ్బాబ్బా, ఏంటండి, నేను దానం చేశానని ఎందుకు బాధపడతారు? ఆ షూస్ గుడిలో పోయాయని సంతోషపడొచ్చుగా. అలాగేలే సునీత. ఇంతకీ పురుడు పోసుకోవడానికి మీ పుట్టింటికి ఎప్పుడు వెళ్తున్నావు? మా అమ్మ నాన్న హరిద్వార్, కేదార్నాథ్, ఋషికేశ్ ఇవన్నీ చూడ్డానికి వెళ్లారండి. ఇంకా నంద్యాలకు తిరిగి రాలేదు. వాళ్ళు కూడా అబద్ధాలు చెప్పడం మొదలుపెట్టారన్నమాట. అబద్ధాలు చెప్పాల్సిన కర్మ మా వాళ్ళకేం పట్టలేదు. అయినా ఎందుకు అబద్ధాలు చెప్తారు? నువ్వు మీ పుట్టింటికి వెళితే దాన ధర్మాలు చేసి ఆ ఇల్లును కూడా డొల్ల చేస్తావని వాళ్ళ భయం. అందుకే సరిగ్గా కాన్పు జరిగే 9వ నెలకు పిలిపిస్తారు. నీ మొదటి కాన్పులో కూడా 9వ నెలకు పిలిపించి కాన్పు చేసి పంపారుగా, ఇప్పుడు కూడా అంతే. అదేం కాదు, పోయినసారి మా వాళ్ళు బంతి భోజనాల కోసం అడవిలోకి వెళ్లారు. అలా వెళ్లిన వాళ్ళు 1-2 రోజుల్లో అడవి నుంచి తిరిగి వస్తారు. అడవి మనుషుల్లాగా 6 నెలలు అడవిలో ఉండరు. అది నీకు అర్థం కాదు. నేను అర్థం చేసుకుని బాధపడతాను. సర్లేండి, 9 నెలల వరకు నేను మన ఇంట్లోనే ఉంటాను. సరే సరే, ఈరోజు శుక్రవారం కదా. నా అభిమాన హీరో దోలగుంట దయాకర్ కొత్త సినిమా ఇంట్లో కుక్క వీధిలో నక్క విడుదలైంది. మొదటి షోకి వెళ్దాం. అవునా? వద్దండి, నేను మొదటి రోజు మొదటి షో చూసిన ఆ హీరో సినిమా అట్టర్ ఫ్లాప్ అవుతుంది. అబ్బా, ఇదెక్కడ కూడా నమ్మకం? ఎప్పుడు లేని కొత్తగా మొదలు పెట్టావేంటి? నేను అమావాస్య రోజు నష్టజాతకంలో పుట్టానంట. నేను పుట్టగానే డాక్టర్ని మింగానంట. నన్ను ఎత్తుకున్న నర్సు కూడా పోయింది. బడిలో చేరిన మొదటి రోజే పంతులు పోయాడు. నేను ఏ పని చేపట్టినా అరాచకమే అవుతుంది. నేను ఎక్కడ లెగ్గు పెట్టినా అది ఐరన్ లెగ్లా మారుతుంది. నేను ఇలాంటి ఐరన్ లెగ్గు, ఐరన్ టంగు, గోల్డెన్ లెగ్ లాంటి మూఢనమ్మకాలను అస్సలు నమ్మను. కొన్ని లక్షల మంది మొదటి షో చూస్తారు. అందులో అందరూ గోల్డెన్ లెగ్ వాళ్లే ఉంటారా? అది కూడా నిజమే. పదండి. ఓ సునీత వదినా, ప్రహ్లాదన్నా, ఇద్దరు సిల్క గోరింకల్లాక యాడికి పోతుండ్రు? కొంపదీసి మా హీరో దూలగుంట దయాకర్ యాక్టింగ్ చేసిన ఒడిలో పిల్ల ఇల్లు డొల్లా సినిమాకి పోతలేరు కదా? అవునవును, ఆ సినిమాకి వెళ్తున్నాం. ఇంతకీ నువ్వెవరు బాబు? దూలగుంట దయాకర్ ఫోటో ప్రింట్ చేసిన టీషర్ట్ వేసుకున్నావు, చేతి మీద దూలగుంట దయాకర్ పేరు పచ్చపుడు పెంచుకున్నావు. నేనెవరో సునీత వదిన కెరికనే. నా పేరు సత్తి. దూలగుంట దయాకర్ ఆల్ ఇండియా ఫ్యాన్స్ అసోసియేషన్ కి నేను ప్రెసిడెంట్ని. ఈ టెంట్ కింద కూర్చున్న పోరగాండ్లు కూడా అతని ఫ్యాన్స్. అవునవును, 100 మంది కుర్రాళ్ళని వెంటేసుకుని మా ఇంటి ముందు టెంట్ వేసుకుని కూర్చున్నారు. అందరూ ఆ సినిమా చూడాలని డిమాండ్ చేస్తూ ధర్నా చేస్తున్నారా ఏంటి? కాదు, మా వదినమ్మ సునీత గారు మా హీరో సినిమాను మొదటి షో చూడకుండా ఆపాలని ధర్నా చేస్తున్నామన్నా. ఎందుకు? ఎందుకేందన్నా, మా హీరో 100వ సినిమా గుడిలో గంట బడిలో మంట. ఆమె మొదటి షో సినిమా చూసింది, అంతే. ఆ సినిమా డిజాస్టర్ ఫ్లాప్ అయింది. అవును, కానీ దానికి నా భార్య కారణమా? అసలు ఆ సినిమా టైటిల్ ఏంటయ్యా? గుడిలో గంట బడిలో మంట అంటే అర్థముందా అసలు? అయినా హీరో దూలగుంట దయాకర్ 72 ఏళ్ల ముసలోడు. అతనికి 4 పడుచు హీరోయిన్లా. ఆ ముసలోడు 660 మందిని కొట్టినట్టు ఫైట్ తీస్తారా? వాడు తాడేసి ఎగిరే విమానాన్ని ఆపి ప్రయాణికులను కాపాడుతాడా? సినిమా చెత్తగా ఉంది కాబట్టి ఆ సినిమా అట్టర్ ఫ్లాప్ అయింది. అదేం కాదు, అది చాలా న్యాచురల్ సినిమా. ఆస్కార్ అవార్డు రావాల్సిన సినిమా. నీ ముఖం తోక్కి తొండానికి ముడివేయకు. తప్పుకోమన్నా. మొన్నటికి మొన్న మా హీరో నటించిన చేతిలో సుత్తి కొట్టరా సత్తి సినిమాను సునీత వదిన మొదటి షో సినిమా చూసింది, అది కూడా పోయింది. పోక ఏం చేస్తుంది సత్తి? ఏమిటా చెత్త టైటిల్? చేతిలో సుత్తి కొట్రా సత్తి అనేది కూడా ఒక టైటిలా? వెరైటీ టైటిల్ అన్నా. నీ ముఖం. ముందు ఆ ముసలి హీరోని తాత వేషాలు వేసుకోమని చెప్పు.
అయినా నేను కూడా దూలగుంట దయాకర్కి చిన్నప్పటి నుంచి ఫ్యాన్ని. మన ఫ్యామిలీతో సినిమాకి వెళితేనే కలెక్షన్లు పెరుగుతాయి. అందుకే నా భార్యను తీసుకెళ్తున్నాను. మీరు కూడా సినిమాకు మాతో పాటు పదండి. మీ అభిమాన హీరో దూలగుంట దయాకర్ సినిమా ఫస్ట్ షోకి వెళ్లి థియేటర్లో చిత్తు కాగితాలు వేసి కుప్పిగంతులు వేసి హిట్ చేయాలి. కావాలంటే నేను టికెట్లు దానం చేస్తాను. వద్దు తల్లి, నువ్వు మొదటి షో చూడకపోతే అదే హిట్ అవుతుంది. నువ్వు సినిమా హాల్లో నీ ఐరన్ లెగ్ పెట్టి మా హీరో సినిమాను ఆగమాగం చేయకుండ్రి. మా హీరో బతుకుని బస్ స్టాండ్ చేయకు తల్లి. కావాలంటే ఓ వారం తర్వాత ఆ సినిమాకు చూడుండ్రి. మేమే మీకు టికెట్లు దానం చేస్తాం. అంటే నా భార్య ఆ సినిమా చూడనంత మాత్రాన ఆ సినిమా హిట్ అవుతుందా? అవునన్నా, ఆ సినిమా హిట్ అయితే నా సైకిల్ అమ్మి వదినకు వెండి పట్ట గొలుసులు చేయిస్తా. ఆమె సినిమాకు పోవద్దన్నా. వెళితే ఏం చేస్తారయ్యా? మా పెయ్యి మీద కిరోసిన్ పోసుకొని కుతుకుసి చేసుకుంటాం. మా హీరో కోసం రక్తమే ఇస్తాం. ఇక ప్యానమో లెక్క. ఏమండి, వీళ్ళు కరడు కట్టిన ఫ్యాన్స్ అండి. వారం తర్వాత మనం సినిమాకి వెళ్దాంలేండి. అన్న ఒక్కడే సినిమాకి పోతే మంచిదే. నువ్వే పోవద్దు వదినా. నువ్వు ఇంట్లో ఉండు. నువ్వు దొంగ సాడిన పోకుండా మేం కావాలంటాం. సర్లే, నేను ఒక్కడే సినిమాకి వెళ్ళలేను గాని ఇంట్లో టీవీలో ఏదో ఒక సినిమా చూసుకుంటాం. నమస్తే ప్రహ్లాదన్నా. ఏంటయ్యా సతీ, ఇలా తాగి మా ఇంటికి వచ్చావే? ఏదైనా సంతోష వార్తని పార్టీ చేసుకుని తాగి వచ్చావా ఏంటి? ఇది సంతోషంతో చేసుకున్న పార్టీ కాదే అన్న, గమ్తో తాగొస్తున్నా. ఎందుకు? మన హీరో దూలగుంట దయాకర్ యాక్టింగ్ చేసిన ఒడిలో పిల్ల ఇల్లు డొల్ల డిజాస్టర్ ఫ్లాప్ అయిందన్నా. ఆ సినిమాను నా భార్య సునీత ఇంకా చూడలేదయ్యా. తెలుసన్నా, ఇన్ని రోజులు వదిన ఐరన్ లెగ్ తో మొదటి షో చూస్తే మా హీరో సినిమాలు అట్టర్ ఫ్లాప్ అవుతున్నాయనే సెంటిమెంట్ నమ్మినాం. ఇప్పుడు ఆమె ఈ సినిమాను చూడలేదు, అయినా సినిమా అట్టర్ ఫ్లాప్ అయింది. అంటే దీన్ని బట్టి నీకేమర్థమైంది? ఐరన్ లెగ్ లేదు, గోల్డెన్ లెగ్ లేదు, అవన్నీ మన మూఢనమ్మకాలన్నీ ప్రూఫ్ అయిందన్నా. మా తప్పును మేమే తెలుసుకున్నాం. కమాకం వదినను మనసు నొప్పించినాం. మమ్మల్ని మాఫ్ చేయమని ఆమె కాళ్ళు మొక్కడానికి వచ్చిందనన్నా. పర్వాలేదు గాని నేను చెప్తానులే, నువ్వు వెళ్ళిపో. నువ్వు తాగి వచ్చి గుడుంబ వాసన గుప్పున వస్తుంది. కాదన్నా, మా తరపున నువ్వు ఆమెకు సారీ చెప్పవచ్చు, కానీ మా తరపున వదిన కాళ్ళు మొక్కలేవుగా. మొగుడు పెండ్లాం కాళ్ళు మొక్కితే అరిష్టం. ఆ పాపం తగిలి దేశంలో వైన్ షాపులు మూసేస్తారు, సారా ఫ్యాక్టరీలు మూతపడతాయి, గుడుంబ సారా పెట్రోల్ లెక్క బగ్గున మండి కలియుగం అంతమవుతుందన్నా. అబ్బా పర్వాలేదు లేవయ్యా, నువ్వు కాళ్ళు మొక్కడానికి వచ్చావని నా భార్యకి చెప్తాలే, నువ్వు చెప్తే సరిపోదన్నా. నేను చేసిన పాపానికి ప్రాయశ్చిత్తం కావాలంటే ఆమె కాళ్ళు పట్టుకోవాల్సిందే. మా తరపున ఆమె కాళ్ళు నువ్వు పట్టుకుంటావా? పెళ్ళాం కాళ్ళు నేను ఎలా పట్టుకుంటాను సతీ? నేను పట్టుకున్నా సునీత ఒప్పుకోదు. అందుకే అవో మరిది లెక్క నేను ఆమె కాలు మొక్కి సారీ చెప్తా. అబ్బా సరే, రేపు మా ఇంటికి రా. నువ్వు ఇప్పుడు ఇలా తాగొస్తే బాగోదు, ఓకేనా? రేపు నిశా దిగితే కాళ్ళు పట్టుకోలేనన్నా. తాగిన నిశాలోనే పట్టుకుంటే ప్రాయశ్చిత్తం అవుతుంది. అయినా నేను తాగింది సగం దిగింది. మరో బాటిల్ విస్కీ కావాలి. వదిన కాలు మొక్కితే ఫుల్ బాటిల్ విస్కీ దానం చేస్తుంది. నా భార్య విస్కీ బాటిల్ దానం చేస్తుందా? నీకు తెలియదా అన్నా? విస్కీలో కలుపుకోవడానికి సోడా కూడా దానం చేస్తుంది ఆ పుణ్యాత్మురాలు. ఆమె కడుపు ఐస్ క్యూబ్ లెక్క చల్లగుండా. సోడా కూడా దానం చేస్తుందా? అవు మళ్ళా, నారు పోసినోడు నీరు పోయక మానడు, విస్కీ పోసినోడు సోడా పోయక మానడు. కానీ మా సునీత వదిన వీటితో పాటు స్టఫ్ కూడా దానం చేస్తుందన్నా. మా కోసం వేడి వేడి పకోడీ చేస్తా తల్లి. ఓహో, అందుకేనా ఈ మధ్య నా భార్య కోడిలాగా పకోడీలు తింటుంది. కానీ నేను మందు తాగను కదయ్యా, విస్కీ సోడా ఎలా దానం చేస్తుంది? మా ఇల్లు వైన్ షాప్ కాదే. అవునన్నా, అందుకే వైన్ షాప్ పోయి మందు కొనుక్కోమని వదిన క్రెడిట్ కార్డు కూడా ఇస్తుంది, పాస్వర్డ్ కూడా సివిలో చెప్తుందన్నా. అంటే మొన్న వైన్ షాప్ లో 2000 రూపాయలు బిల్లు చేసింది మీరేనా తండ్రి? అవునన్నా, ఆమె మమ్మల్ని నమ్మి కార్డు ఇచ్చింది.
మరి మేము కూడా అదే నమ్మకంతో మందు సోడా మాత్రమే కొంటాం. చూసినావు మేమెంత మంచోళ్ళమో. నీ మంచితనం తగలయ్యా. నా భార్య ఒట్టి అమాయకురాలు. ఏదో తెలుసో తెలియకో చేతికి ఎముక లేనట్లు దానాలు చేస్తుంది. దాన్ని ఆసరాగా చేసుకుని ఇలా నా క్రెడిట్ కార్డు తీసుకుని తాగి తందనాలు ఆడతారా ఎదవా? వదిన పైసలు ఇచ్చిందని తాగి తందనాలు ఆడతలేమన్నా. ఇట్లా తాగడం నాకు చిన్నప్పటి సంధి అలవాటు. నేను పుట్టగానే మా అవ్వ ఉగ్గు పెట్టలేదు, పెగ్గు పెట్టింది. ఏడ్చావు ఎదవా. నేను మందు తాగను, నా భార్య కూడా మందు తాగదు. మరి వైన్ షాప్ వాడు 2000 ఎందుకు కట్ చేశాడని ఆశ్చర్యపోయాను. కాబట్టి నా క్రెడిట్ కార్డులోంచి వైన్ షాప్ వాడు డబ్బులు దొంగిలించాడని సైబర్ క్రైమ్ లో కేసు పెట్టాను. చూశావన్నా, నేను క్లారిటీ ఇచ్చేసరికి నువ్వు పోలీస్ స్టేషన్ చుట్టూ తిరిగే తిప్పలు తప్పాయి. ఏయ్, మరోసారి మా ఇంటికి వచ్చి నా భార్య దగ్గర క్రెడిట్ కార్డు తీసుకుని విస్కీ కొంటే చంపుతా. దేవతలాంటి వదినని ఎందుకు చంపుతావన్నా? ఆమెను కాదే, నిన్ను చంపుతా. మరోసారి నా భార్య దగ్గర క్రెడిట్ కార్డు తీసుకుని విస్కీ కొంటే చంపుతా. అయితే విస్కీ కొనను, బ్రాందీ కొంటాను. బ్రాందీ కూడా కొనడానికి వీల్లేదు. పోని బీర్లు కొనొచ్చా? అసలు నా క్రెడిట్ కార్డు వాడుకోవడానికి వీల్లేదు అంటున్నా. అయితే నీ డెబిట్ కార్డు వాడుకోమంటారా? ఏయ్, నా డెబిట్ కార్డు కూడా వాడుకోవడానికి వీల్లేదు అంటున్నా. అయితే ఆన్లైన్ పేమెంట్లు వాడుకుంటాం. వదిన సెల్ ఫోన్ తీసుకొని వైన్ షాప్ కు పోయి సెల్ ఫోన్ లో క్యూఆర్ కోడ్ తెరిచి స్కానింగ్ చేయమంటారా? చెప్పుతో కొడతా. అది కూడా అవసరం లేదు. ఛీ, నీలాంటి పిసినాడోడితో అసొంటి దేవత ఎలా ఎగుతుందన్నా? నువ్వు పాచిపోయిన పండ్లతో పైసా పైసా కూడా పెడతావు, కనీసం మా లెక్క తాగి లైఫ్ ని ఎంజాయ్ చేస్తావా అంటే అది లేదు. ఎందుకన్నా ఈ కుక్క బతుకు? యాక్ట్. ఏయ్, తాగి తందనాలు ఆడితేనే లైఫ్ ని ఎంజాయ్ చేయడం అంటారా? తాగబోతేదవా. మరోసారి మా ఇంటికి వస్తే నీ కాళ్ళు విరిచేస్తా. సరే, ఈ ఒక్కసారికి వదిన కార్డు తీసుకొని మరో బాటిల్ తాగుతాను. వద్దు, నేను ఇప్పుడే నా కార్డులను బ్లాక్ చేస్తున్నాను. ఏం పిసినార్దనవన్నా నీది. సరే, ఈ ముచ్చట నీకు తెలియనట్లే ఉండు. దేవత లాంటి వదినను రాసి రంపాన పెట్టకు. వస్తా. ఇక నాకు మందెవరు దానం చేస్తారు? తాగుబోతులకు బీరు కూడా దానం చేయని కలికాలం ఇది. ఛ, వస్తా. ఏవండి, మీరు నా క్రెడిట్ కార్డ్ని డెబిట్ కార్డ్ని బ్లాక్ చేశారెందుకు? చైనా తన హద్దులు దాటి మన దేశంలో జొరబడుతుంది. నువ్వు కూడా నీ దాన ధర్మాల హద్దులు దాటి చివరికి తాగుబోతులకు కూడా మందు దానం చేస్తున్నావు కాబట్టి నేనే బ్లాక్ చేశాను. మరేం చేయనండి, ఆ తాగుబోతు సత్తిగాడు నేను మార్కెట్లో కలిస్తే దబేల్న కాళ్ళ మీద పడతాడు. ఓ విస్కీ బాటిల్ దానం చేయి వదినా అని బతిమలాడతాడు. నేను దానం చేసేంత వరకు నా కాళ్ళు వదలడు. అందుకే జాలేసి క్రెడిట్ కార్డ్ దానం చేశాను. పాస్వర్డ్ కూడా చెప్పాను. వాడు ఎంత మంచివాడంటే ఎంత తాగినా తూలుతూ వచ్చి నా కార్డు నాకు ఇస్తాడు. పాస్వర్డ్ ఎవ్వరికీ చెప్పడు. ₹1 అదనంగా ఖర్చు పెట్టుకోడు. అలాంటి నిజాయితీ పరులను మనమే ప్రోత్సహించాలి. ఓహో, అలాగా. ఇంకా అంత వ్యంగ్యంగా అనకండి. భూగర్భ జలాలు ఇంకిపోయినట్లే మీలాంటి మనుషుల్లో దాన ధర్మాల గుణం ఇంకిపోయింది. అడిగితే ఎవ్వరు రూపాయి దానం చెయ్యరు. అందుకే సత్తిలాంటి ఆవారగాళ్లు పిక్ పాకెటర్లుగా చైన్ స్నాకర్లుగా మారుతున్నారు. ఆ సత్తి నిజాయితీగా నన్ను మందుకు 2000 అడిగాడు. నేను ఇవ్వకపోతే వాడు నా మెళ్ళోని మంగళసూత్రం లాక్కుపోతాడు. అది 2 తులాల బంగారంతో చేయించారు. దాని వేళ ఇప్పుడు మార్కెట్లో 1,20,000. అంటే వాడికి 2,000 దానం చేశాను. కానీ 1,18,000 కాపాడుకున్నాను. కాబట్టి నేను డబ్బు ఆదా చేశానండి. దానికి తోడు చూస్తూ చూస్తూ ఓ నేరస్తుని నేను తయారు చేయలేను. ఓరి నాయనోయ్, ఆంజనేయుడు లంకను తగిలేసిపోయాడు. రావణాసుడు బాధపడుతూ కూర్చున్నాడు. ఆంజనేయుని చంపమంటావా అని సేనాధిపతిని అడిగాడు. ఆంజనేయుని కాదు, అతన్ని కన్నవాళ్ళని చంపు అన్నట్లుంది. నువ్వు ఎక్కడి నుంచి ఎక్కడికో వెళ్లిపోయావు సునీత. ఇక నేను నీతో వాదించలేను. కానీ ఒక్కడి మాత్రం చెప్తాను, ఇక నుంచి నువ్వు దాన ధర్మాలు మానుకోవాలి, అంతే. లేకపోతే మన పిల్లలకు చెప్పే మిగులుతుంది. అసలు మన పిల్లలు పుట్టిందే నేను చేసిన దాన ధర్మాల వల్లండి. కాదు, పిల్లలు పుట్టింది నువ్వు చేసిన దాన ధర్మాల వల్ల కాదు, నా వల్ల. కాదు, పిల్లలు పుట్టేది దాన ధర్మాల వల్లనే. కొన్ని వేల సంవత్సరాలుగా ఈ ఫార్ములానే విశ్వసిస్తారు. అందుకే పుణ్యం కొద్ది పురుషుడు, దానం కొద్ది పిల్లలు అని పెద్దలంటారు. అందుకే పిల్లలు పుట్టని దంపతులను దాన ధర్మాలు చెయ్యమని పెద్దలంటారు.
కాబట్టి నేను చేసిన దాన ధర్మాల వల్లే పండంటి కొడుకు పుట్టాడు. ఇప్పుడు పువ్వంటి కూతురు పుట్టబోతుంది. ధర్మాన్ని పాటించు, కానీ గోడల మీద రాసే పుణ్యం కొద్ది పురుషుడు, దానం కొద్ది పిల్లలు ఇలాంటి సొల్లు నినాదాలు పాటించకు. సర్లే, ఎప్పుడు చూడు నా దాన ధర్మాలనే దెప్పి పొడుస్తారు. ఇక నుంచి మీరు మెచ్చుకోవాలని కొత్త రకం దాన ధర్మాలు కూడా మొదలు పెట్టాను. ప్రభుత్వంలాగా నువ్వెన్ని పథకాలను ప్రవేశపెట్టినా దానం వల్ల మనకు నష్టమే మిగులుతుంది, లాభం మాత్రం రాదు. కానీ ఇప్పుడు నేను చెయ్యబోయే దానం గురించి చెప్తే లాభం ఉందంటారు, నన్ను మెచ్చుకుంటారు, నాకు సన్మానం కూడా చేస్తారండి. నువ్వు ఏ దానం చేసినా నేను మెచ్చుకోను. అయ్యయ్యో, ఇదేంటండి? మన ఇంటి గెరిటలు గిన్నెలు నేలకేసి కసిగా కొడుతున్నారు, పారిపోతాయండి. నాకు ఒళ్ళు మండి కొడుతున్నానులే సునీత. అసలేం జరిగిందండి? అంత కోపంతో ఉన్నారు? కోపం రాక సంతోషించాలా? 6 నెలలు కడుపుతో ఉన్నావని నేనే ఆడంగిలా ఇంటి పనులు వంట పనులు చేస్తున్నాను. దాన్ని అలసిగా చేసుకుని పక్కింటి మాయావతి ఇంట్లో కూడా ఇలాంటి దిక్కుమాల పనులు చేయిస్తావా? అలా చిందులేస్తున్నారేంటండి? నిన్న మీరు సంతోషంగా ఒప్పుకొని ఆమె ఇంటికి వెళ్లారుగా. 2 గంటల పాటు ఆమె ఇంట్లో అన్ని పనులు చేశారుగా. నువ్వు నన్ను దానం చేసింది పని మనిషి అని నాకేం తెలుసు? మరి మిమ్మల్ని దేనికి దానం చేశానని అనుకున్నారు? ఆమె భర్తలేని ఒంటరిదిగా నన్ను దానం చేస్తే నేను ఆమెతో రోజుకో 2 గంటలు జోకులు వేసి ఆమెను నవ్వించాలి అనుకున్నాను. ఆమె నువ్వెందుకు నవ్విస్తావు? రేడియోలో వచ్చే జోకులు విని ఆమె బాగానే నవ్వుతుందిగా. అంటే ఆమె కష్టాలు విని ఆమెను ఓ స్నేహితుల్లా ఓదార్చాలి అనుకున్నాను. అలా ఓదార్చడానికి నేనున్నానుగా. పప్పుల ఉప్పులా మధ్యలో నువ్వెందుకు? ఆమె మంచి చెట్లు తెలుసుకుందాం అనుకున్నాను. అవి నేను తెలుసుకొని నీకు చెప్తానుగా. అది సునీత, నిజం చెప్పండి. నేను రోజుకు ఆమెకు 2 గంటలు దానం చేశానని చెప్పగానే ఎందుకు చంకలు గుద్దుకున్నావు? ఇప్పుడెందుకు భుజాలు తడుముకుంటున్నారు? ఆమె ఇంట్లో పని మనిషి 3 నెలలు సెలవు పెట్టిందని తెలియదు. నేను ఏదేదో ఊహించుకుని వెళ్ళాను. అదే, ఏం ఊహించుకొని వెళ్లారు అంటున్నాను. నువ్వు ఇలా సిఐడి వాళ్ళు ఈడీ అధికారులు ఇంట్రాగేషన్ చేసినట్లు లోతుగా అడిగితే నేను జవాబు చెప్పలేను. నేనే కాదు, ఏ భర్త కూడా జవాబు చెప్పలేడు. ముందా దిక్కుమాల టాపిక్ మార్చు. ఆసుపత్రికి వెళ్దాం పదా. ప్రతి నెల నిన్ను చెకప్ తీసుకోవాలి కదా, పదా. సర్లే, వెళ్లడానికి ముందు మాయావతి ఇంటికి వెళ్లి అంట్లు తోమి ఆమె బట్టలు ఉతికిరండి. అలాంటి ఆడింగి పనులు చేయడానికి నేనే మగ పని మనిషిని కాదు. మూతి మీద మేసున్న మగాణ్ణి. వెళ్ళను గాక వెళ్ళను. అదంతా నాకు తెలియదండి. మిమ్మల్ని ఆమెకు నేను 3 నెలల వరకు దానం చేశాను. దానికి నువ్వు సంతోషంగా ఒప్పుకున్నావు. కాబట్టి ఈ 3 నెలలు మన ఇంట్లోనే కాదు, పక్కింట్లో కూడా పనిచేయాలి. లేకపోతే నేను చేసిన దానానికి సార్థకత ఉండదు. నీ దానం తగలయ్యా. కట్టుకున్న మొగుడి చేత పక్కింటి వాళ్ళ అంట్లతో మించే భార్యను తొలిసారి నిన్నే చూస్తున్నానే. చంకలు గుద్దుకుంటూ ఒప్పుకున్నందుకు ఇక చంకలు వాచేలా పని చేయక తప్పుతుందా? చేస్తాను. ముందు మనం ఆసుపత్రికి వెళ్దాం పదా. అలా అన్నారు, బాగుంది, పదండి. ఏమండి? చెప్పు శాంతమ్మా. మన అమ్మాయి సునీతకి 9 నెలలు నిండాయి. ఇక పురుడు పోసుకోవడానికి మన ఇంటికి ఇకనైనా పిలిపించండి. 9వ నెలకి ఎందుకే? కాన్పు జరిగే ఒక్కరోజు ముందు పిలిస్తే చాలు, మన ఖర్చులు మిగులుతాయి కదా. మీ పిసినారితనం తగలయ్యా. కొత్త డాక్టర్లు ఇచ్చిన తేదీ కంటే ముందే కాన్పు జరిగితే, కాబట్టి కాన్పుకు 2 వారాల ముందే పిలిపించాలి. ఇప్పటికే మనం చాలా ఆలస్యం చేశాము. అలాగే, అమ్మాయి వచ్చి రాగానే మంచం మీద పడుకుంటుంది కాబట్టి గడప దాటి దాన ధర్మాలు చేయలేదు. సరే సరే, ఇక పిలుస్తాను. అలాగేనండి. సునీత, చెప్పండి. పురుడు పోసుకోవడానికి నేను ఇంటికి రమ్మని మామగారు ఫోన్ చేశారుగా. నువ్వు మీ పుట్టింటికి బయలుదేరు. బట్టలు సర్దుకున్నావా? ఎప్పుడూ సర్దుకున్నానండి. నేను ముందు ఆసుపత్రిలో చూపించి ఇంటికి తీసుకొస్తాను. సాయంత్రం మీ నంద్యాలకు బయలుదేరు. నా బైక్ ఎక్కు. బైక్ ఎందుకండి, ఆటోలో వెళ్దాం. ఆటో వాడు చాలా ర్యాష్గా నడుపుతాడు. అసలే నువ్వు 9 నెలల నిండు చూలాలతో ఉన్నావు. వద్దు, అందుకే నిన్ను బైక్ మీద జాగ్రత్తగా తీసుకెళ్తాను. రా, నా బైక్ ఎక్కు. అలాగేనండి. అబ్బా, కాస్త మెల్లిగా బైక్ నడపండి. ట్రాఫిక్ మరీ దారుణంగా ఉంది. ఇంతకు మించి మెల్లిగా బైక్ నడపలేను సునీత. కొంపలు మునిగినట్లు ఆటో వాళ్ళు ఇంత వేగంగా వాహనాలు ఎందుకు నడుపుతారో? కాస్త నెమ్మదిగా పోవచ్చుగా. అందుకే రోజు ఎన్నో యాక్సిడెంట్లు జరుగుతున్నాయి. ఆ ఆటో వాడు రాంగ్ రోడ్ లో దూసుకొస్తున్నాడు. జాగ్రత్త, జాగ్రత్త అండి.
అల్లుడు గారండి. అమ్మాయికి ఎలా ఉంది అల్లుడు గారు? మరో 24 గంటలు గడిస్తే గాని సునీత పరిస్థితి గురించి చెప్పలేమని ఆ డాక్టర్లు చెప్పారు. ఐసీయూలోకి మనల్ని వెళ్ళకూడదని చెప్పారు. అయ్యో దేవుడా, ఆ యాక్సిడెంట్ నా కూతురికే జరగాల. పైగా అది నిండు చూలాలతో ఉన్న నిండు గర్భిణి. తల్లి బిడ్డ ఎలా బతుకుతారు? అందుకే పరిస్థితి చాలా విషమంగా ఉందని డాక్టర్లు కూడా భయపడుతున్నారు అత్తయ్య. నేను కాబట్టి ఆ యాక్సిడెంట్ తట్టుకొని చిన్న చిన్న గాయాలతో బయటపడ్డాను. కానీ సునీత తట్టుకోలేకపోయింది. పైగా గాలిలో ఎగిరి కింద పడుతుంటే తా 2 చేతులతో కడుపుకు అడ్డంగా పెట్టుకుంది. బిడ్డకు ప్రమాదం జరగకూడదని. తల్లికే ఇంత ప్రమాదం జరిగితే ఇక కడుపులో ఉన్న బిడ్డకు మరెంత ప్రమాదం జరిగిందోనని చాలా భయంగా ఉంది. అయ్యో నా తల రాత. ఉన్న ఒక్కగానొక్క కూతురికి 2వ కానుపు చేయాలని అనుకున్నాను. కానీ మీరు అలా ఏడ్చి నన్ను ఏడిపించకండి. శాంత, మన అమ్మాయికి ఏమీ కాదు. అది చేసిన దాన ధర్మాలు, పూజలు, పునస్కారాలే నా చిట్టి తల్లిని కాపాడుతాయండి. ఏమిటో ఒకరిని మరొకరు ఓదార్చే స్థితిలో కూడా లేము. ఇక అంతా ఆ దేవుడి మీదే భారం వేయాలి. ఆ దేవుడే మనల్ని ఓదార్చాలి. సునీత, సునీత, నువ్వు ఇంత సీరియస్ గా ఉండి నన్ను ఎందుకు పిలిపించావు? నిన్ను కడసారిగా చూడాలనిపించిందండి. ఏమిటా పాడు మాటలు సునీత? నీకేం కాదు. నీకు కాన్పు జరిగింది. పండంటి ఆడబిడ్డ పుట్టింది సునీత. నేను చాలా గట్టి పిండాన్ని. అందుకే నా పిండాన్ని కాపాడుతూ నేను యాక్సిడెంట్ లో బోల్రా పడ్డాను. నా 2 చేతులను నా కడుపుకి అడ్డు పెట్టుకొని కింద పడ్డాను. నా బిడ్డను నేను కాపాడుకున్నాను. అందుకే నా తల పగిలింది. నేను చచ్చినా పర్వాలేదు, నా పాప బతికింది. అది చాలు, అది చాలండి. సునీత, నువ్వు కూడా బతుకుతావని డాక్టర్లు చెప్పారు. సునీత, నువ్వు బతుకుతావు. నేను బతకనని నాకు తెలుసు. అది నాది నష్ట జాతకం. నా దురదృష్టం నాకంటే 1 అడుగు ముందే ఉంటుంది. అసలు నేను మొదటి కాన్పులోనే చనిపోవలసింది. గట్టి పిండాన్ని కదా, మగ బిడ్డను కని బతికాను. కానీ ఈ మళ్ళీ కాన్పులో నేను బతకనని నాకు బాగా తెలుసండి. అలా అనుకు సునీత. నువ్వు చేసిన దాన ధర్మాలు, పుణ్యకారాలు నిన్ను తప్పక కాపాడుతాయి సునీత. అవి నా తొలి కానుపులో కాపాడాయి, ఈ మళ్ళీ కానుపులో కూడా కాపాడాయి. కానీ నన్ను కాపాడలేవు. అందుకే మనం చేసే పుణ్యం మన పిల్లలను కాపాడుతుందని పెద్దలంటారు. నేను ఇక బ్రతకనండి. సునీత, సునీత, నిన్ను బతికించుకుంటాను. ఆ పాప అచ్చం నీలాగే ఉంది, నీలాగే ఉంది. చూస్తావా? పాపను చూడలేదు, చూడాలని కూడా లేదు. కానీ కడసారిగా నిన్ను చూడాలని పిలిపించాను. అలా మాట్లాడి నన్ను మరింత ఏడిపించుకు సునీత. నువ్వు 6వ నుంచి ఐసీయూలోనే ఉన్నావు. మరో 1 వారం రోజుల్లో కోలుకుంటావని డాక్టర్లు చెప్పారు. నాకు నమ్మకం లేదు. అందుకే నా చివరి కోరిక నీకు చెప్పాలని పిలిపించాను. నా కోరిక తీరుస్తావా? తప్పక తీరుస్తాను సునీత, తప్పక తీరుస్తాను. ఏంటది? నేను చనిపోగానే పక్కింటి మాయావతిని మీరు 2వ పెళ్లి చేసుకోవాలండి. ఏమిటా పాడు మాటలు? నీకేం కాదు. నీకు 2వ పెళ్ళం అవసరం లేకపోయినా పొత్తిళ్లలోని మన పాపకి ఓ తల్లి అవసరం ఉంది. నేను పోగానే ఆమెను పెళ్లి చేసుకుంటానని నాకు మాట ఇవ్వండి. అయ్యో దేవుడా, ఏమిటి అపశకునం మాటలు? నీకేమి కాదు, నీకేమి కాదు. నేను నిన్ను బ్రతికించుకుంటాను. 6 డాక్టర్లు
నిన్ను కంటికి రెప్పలా చూసుకుంటున్నారు. నీకేం కాదు సునీత, నీకేం కాదు. అలా గుడ్లు తేలేసి ఏటో చూస్తున్నావేంటి? మాట్లాడు సునీత, మాట్లాడు. నీ మాట ఆగిపోయిందే. డాక్టర్, 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 సునీత, సునీత. అయ్యో, నా తలరాత. సునీతలో వారం రోజులుగా చలనం లేదు. నా సునీత జీవన్మృతురాలయ్యింది. అంటే బ్రెయిన్ డెడ్ అయిందని చెప్పారు. డాక్టర్లు చేతులు ఎత్తేశారు. నేనేం చెయ్యను రో దేవుడా. నా చిట్టి తల్లి తన బిడ్డను బ్రతికించుకుంది, కానీ తనను తాను బలి చేసుకుంది. నా బిడ్డ పుట్టుకతోనే నిస్వార్థపడ్డాడు. ఎప్పుడూ తన గురించి ఆలోచించేది కాదు. సునీత భర్త ప్రహ్లాద్ గారు మీరేనా? అవును మేడం, ఆ దౌర్భాగ్యుణ్ణి నేనే. నా పేరు స్వర్ణలత. నేను జీవన్ దాన్ అనే స్వచ్ఛంద సంస్థ ఇన్ఛార్జిని. మా సునీత చెప్పింది, ఆమె మీకు కళ్ళు దానం చేసిందని కూడా చెప్పింది. మమ్మల్ని ఒప్పించి మా అందరి కళ్ళు కూడా దానం చేయించింది మేడం. మరి మీరు ఇప్పుడు ఎందుకు వచ్చారు? అంటే నా సునీత శారీరకంగా కూడా చచ్చిపోయిందా? అయ్యో, సునీత, సునీత ఇంకా చనిపోలేదు, కానీ మెడికల్ గా చనిపోయినట్లే. ఆమె చనిపోయేలోగా ఆమె అవయవాలను దానం చేయండి. ఆమె చనిపోయినా మరో మనిషి రూపంలో బతికుంటుంది. మరికొందరికి ప్రాణం పోస్తుంది. అంటే ఇప్పుడు నా సునీత కళ్ళు తీసుకుంటారా? అవును, మీరు అనుమతిస్తే ఆమె కాలేయం, 2 కిడ్నీలు కూడా దానంగా తీసుకుంటాము. వాటి అవసరం చాలా మంది పేషెంట్లకు ఉంది. ప్రాణాపాయ స్థితిలో ఉన్న ఓ పేషెంట్కి ఆమె కాలేయం వెంటనే అమర్చి బతికిస్తాము. సునీత గారి 2 కిడ్నీలతో 2 బతికిస్తాము. ఆమె కళ్లతో ఎందరికో కంటి వెలుగు వస్తుంది. దీనికి మీరు, మీ కుటుంబ సభ్యులు అనుమతించాలి. అలాగే డాక్టర్, అలాగే. నా సునీత అవయవాలను నేను దానం చేస్తాను. నా తృప్తి కోసం కాదు, నా సునీత తృప్తి కోసం. ఆమె బతికుండగా రోజు దాన ధర్మాలు చేసేది. కలియుగ కర్ణుడిగా పేరు పొందింది. చివరికి తన అవయవాలను కూడా దానం చేయడానికి 27 ఏళ్ల వయసులో చనిపోయిందేమో. ఆ పేపర్ల మీద నేను సంతకం పెడతాను. ఇలా ఇవ్వండి మేడం, ఇదిగోండి. ఇలా ఇవ్వండి. ఓకే, ఇదిగోండి. అమ్మా, నేను కూడా ఒప్పుకుంటున్నాను. ఎందుకంటే నా కూతురు శరీరాన్ని కట్టెలో పెట్టి కాల్చితే ఆత్మశాంతి ఉంటుంది. దాని శరీరాన్ని నలుగురు దానం చేస్తేనే దాని ఆత్మకు శాంతిస్తుంది. అవునండి, అవును. నేను కూడా సంతకం చేస్తాను. ఎందుకంటే నా సునీత కొక్కదానికే నేను ప్రాణం పోశాను. కానీ నా చిట్టి తల్లి నలుగురికి ప్రాణం పోయాలి. వాళ్ళలోనైనా నా చిట్టి తల్లి నిండు 100 ఏళ్ళు బ్రతకాలి. సునీత, సునీత, అమ్మా. మరణించిన వారు మళ్లీ పుడతారో పుట్టరో మనకు తెలియదు. కానీ పుట్టిన వారికి మరణం తప్పదు. అందరిలాగే సునీత గారు మరణించలేదు. ఆమె శరీరంలోని భాగాలను తీసుకున్న డాక్టర్లు 3కి పునర్జన్మనిచ్చారు. వాళ్ల దేహంతో సునీత గారు బ్రతికే ఉన్నారు. విధి ఆడిన వింత నాటకంలో సునీత గారు ఓడినా ఆ విధినే ఎదిరించి అవయవ దానంతో తన జీవితాన్ని సార్థకం చేసుకున్నారు. మనం ఆమెను ఆదర్శంగా తీసుకుందాం. మనం కూడా అవయవాలను దానం చేసి కలకాలం మరొకరిలో జీవిద్దాం. ఇదే జీవిత అర్థం, పరమార్థం కూడా. మీరింతవరకు జీవనదాత నాటకం విన్నారు. ఇందులో పాల్గొన్న కళాకారులు శ్రీమతి ఎం అల్పన, శ్రీ జి సురేష్ బాబు, శ్రీ సిహెచ్ సురేంద్రరాజు, శ్రీమతి టి శ్రవంతి, శ్రీ లక్ష్మీనారాయణ, శ్రీ డి పరమేశ్వరాచారి, శ్రీమతి రాళ్లబండి కృష్ణసాయి. రచన శ్రీ జెఆర్ సుధీర్. నిర్వహణ శ్రీ ఎస్ రామగోపాల్.
సహకారం శ్రీ జంగా అనిల్ కుమార్. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్ర సమర్పణ.